నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్పెషల్ పండగకి మన స్పెషల్ వంటలతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరంటే చక్కగా శృతిలో పాడుతూ మనందరినీ రంజింపజేస్తున్న శృతి రంజని, ఒక ప్రముఖ సింగర్. వెల్కమ్ శృతి రంజని. సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా. ఈటీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ అనగానే ఆటలు, పాటలు, వంటలు. ఓకే, మీరు పాటలు బాగా పాడతారని తెలుసు, మరి వంటలు? వంటలు అద్భుతంగా చేస్తాను. అవునా? ఎందుకంటే ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను హైదరాబాద్ లో. సో నా వంట నేనే చేసుకుని తిని, నేనే వెళ్ళి కూరలు తెచ్చుకుని అన్ని. ఓ వెరీ గుడ్. అయితే మాకు ఇవాళ మంచి వంట అనమాట. ఓకే, గుడ్. సో మీతో పాటుగా మన షెఫ్ గారికి కూడా వెల్కమ్ చెప్పేద్దామండి. ఓకే అండి. సో రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. అలాగే మీ ఇద్దరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా. ఓకే అండి. సో అలాగే తెలుగు రుచిని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే. సో పండగ అనగానే ఆ చక్కటి అప్పచ్చులు అవన్నీ తింటూ ఉంటాం కాబట్టి సో ఇవాళ మన గెస్ట్ గారిని అడిగిద్దాం ఫస్ట్ గెస్ట్ తోటి చేయొచ్చు కదా. సో ఇవాళ ఏం స్పెషల్ వంట చేయబోతున్నారు? పండగ స్పెషల్ సంక్రాంతి కాబట్టి అటుకులు బెల్లంతో పొంగల్ చేస్తాను. సో స్వీట్ పొంగల్ అన్నమాట ఇవాళ. స్వీట్ పొంగల్. బెల్లం అటుకుల పొంగల్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెల్లం అటుకుల పొంగల్ కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఘీ వేసుకుని. నెయ్యి వేసుకుంది ఒక స్వీట్ అని అవుతుందా చెప్పండి? అవ్వదు. సో అది కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటాం లైట్గా. ఒక మంచి పాట పాడుతూ ఏమైనా చేస్తారేమో అని. తప్పకుండా. సో ఫస్ట్ గణపతి ప్రార్థన అందరూ పాడుకుంటారు కాబట్టి కొబ్బరి. సో ఒక గణపతి ప్రార్థన పాడి స్టార్ట్. ఓకే. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం, మహాదేవసుతం గురు గుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, గణపతిం. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ తీసేద్దాం. ఇవి తీసేసి ఒక నెక్స్ట్ ఈ పెసరపప్పు, ఉడకపెట్టుకున్న పెసరపప్పు. సో విజయవాడ అమ్మాయి హైదరాబాద్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? అదొక పెద్ద లాంగ్ స్టోరీ. సో విజయవాడలో ఉన్నప్పుడు ఇక్కడికి ఇంటర్న్షిప్ కోసం వచ్చాను. నేను బీటెక్ బయోటెక్నాలజీ చేశాను. సో దానికోసం వచ్చి అలా డెమోస్ ఇస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్కి సడన్గా వన్ ఫైన్ డే అనూప్ రూబెన్స్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. పాలు వేసుకుందాం ముందు. సో ఆయన దగ్గర నుంచి కాల్ రాగానే నేను ఇమీడియట్గా వెళ్ళాను. ఒక చిన్న ట్రాక్ పాడాను, అది అలా ఓకే అయిపోయింది. అదే మన హలోలో మెరిసే మెరిసే. సో ఆ ట్రాక్ ఓకే అయిన దగ్గర నుంచి ఇంకా అలా హలో చెప్పారనమాట. నేను అఖిల్ గారికే లైక్ 2 సినిమాస్కి కంటిన్యూస్గా పాడాను. అది ఏదో ఒక సిరీస్ లాగా. సో ఫస్ట్ మూవీ అట్లా. హలో. ఓకే, ఆ పాట పాడేస్తారు మాకు. ఓకే, అటుకులు వేద్దాము. వేసాక నేను మీకు మెరిసే మెరిసే పాట వినిపిస్తాను. మెరుస్తారా? మెరిసే 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 నా కళ్ళల్లో ఏదో మెరిసే, నా మనసే మురిసే మురిసే, ఆ సంగతి నాకు తెలుసే. అమ్మాయి జారన సన్నాయి, నానా నానా గుండెలో వేగేనా. ఇది కూడా వేగిందా? వేగింది.
బెల్లం వేసుకుందాం అండ్ కొంచెం టేస్ట్కి ఇలాచి. అది లేనిదే కష్టం ఒక స్వీట్. ఇంపాసిబుల్. లాస్ట్లో మనం ఇందాక వేగించుకున్న డ్రై ఫ్రూట్స్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. బెల్లం అటుకుల పొంగల్ తయారీ విధానం. ముందుగా పెసరపప్పును ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో ఉడకపెట్టుకున్న పెసరపప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో పాలు పోసి అటుకులు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమం వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బెల్లం అటుకుల పొంగల్ రెడీ. బెల్లం అటుకుల పొంగల్ తినడానికి నేను రెడీ. సో టేస్టింగ్ టైం. ఓకే. బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. స్వీట్నింగ్ కూడా సరిగ్గా సరిపోయింది. యూ కెన్ బి ఎ గుడ్ హౌస్ మెటీరియల్. చాలా చాలా బాగుందండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. 2 రోజులకు ఒకసారి చర్మానికి బాగా ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత స్నానం చేయడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే ఈ వింటర్లో మన స్కిన్ డ్రై అవ్వకుండా కాస్త మృదువుగా ఉండే అవకాశం ఉంది. మరి వాటి సంక్రాంతి స్పెషల్ వంటల్లో నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దాం. సో రాజు గారు, ఒక స్వీట్ అయిపోయింది ఇక్కడ. ఓకే. మీరేం చేస్తారు? పొంగల్తో పాటు బొబ్బట్లు కూడా ఫేమస్ కదా మనకు సంక్రాంతి అప్పుడు. అవునవునవును. సో ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఖర్జూరంతో బొబ్బట్లు చేస్తున్నాను. ఖర్జూరం ఫిల్లింగ్తోనా? ఎస్. వావ్, యమ్ యమ్. స్వీట్ ఇష్టమా మీకు? నాకు కూడా భలే ఇష్టం. ఖర్జూరంతో బొబ్బట్లు. కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందాం. ఖర్జూరం బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 200 గ్రాములు, గోధుమ పిండి 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. రెడీ అండి, రెడీ రెడీ రెడీ. ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం గోధుమ పిండి ముద్దలా చేసి పెట్టేసుకోవాలి. సో దీంట్లో గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసేసి నీళ్ళు పోసిలా కలిపి పెట్టేసుకున్నాం. సో ఒక 10 నుంచి 15 నిమిషాలు ముందుగా చేసి పెట్టుకుంటే మనకు కొంచెం సాఫ్ట్గా వస్తాయండి. ఓకే. సో అలాగే ఖర్జూరం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దీంట్లో కొద్దిగా పాలు కానీ నీళ్ళు కానీ వేసుకొని మనం చేసుకుంటే మనకు సులువుగా అవుతుంది. దీనికి కొద్దిగా పాలు వేసాను. సో గింజలు తీసేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్. సో ఇది మిక్సీ పట్టేసేద్దాం. సో అయిపోయిందండి ఇది. సో దీన్ని కొద్దిగా మనం నేతిలో వేయించేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న ఖర్జూరం వేసుకుందాం. సో వేడి కొంచెం ఇది ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోతుంది మనకు. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా దీంట్లో మనం స్వీట్నింగ్ లా వేరేగా ఏమి యాడ్ చేయట్లేదండి. ఇదే స్వీట్గా ఉంటుంది అంతా కదా. ఇలా ఇన్నోవేటివ్ వంటలన్నీ చేస్తూ ఉంటారు అన్ని హెల్తీ. మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ టేస్టీ ఫుడ్ చేసి పెడుతూ ఉంటారు. అంతేకాకుండా గుడ్ ఫుడ్ అనే ఒక సెగ్మెంట్ ఉంది. అందులో మేము ఎక్స్క్లూజివ్గా హెల్దీ ఫుడ్ మాత్రమే చూపిస్తాం. సూపర్ హెల్దీ, ఇంకా యా డబుల్ హెల్దీ. ఓకే. సో ఇది బౌల్లోకి తీసేసుకుందాం. కాస్త చల్లారితే మనం అప్పుడు ఇంకా బొబ్బట్టు చుట్టేసుకోవచ్చు అండి. ఆఫ్ చేసి. ఓకే. సో ఇది చల్లారుతూ ఉంటుంది. ఈలోగా ఒక సామాజ వరగమనలు ఏమైనా పాడతారా? సామాజ వరగమన అసలు అంత హిట్ ఒక పాట ఈ మధ్యకాలంలో నేనైతే చూడలేదు, చూడబోం కూడా ఏమో. సో యా షూర్. మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగవశమా అరనాగాలే తగిలిన నా నీడే తరిమిన ఉల
పలకవా పలకవా భామా ఎంతో బ్రతిమాలిన ఇంతేనా అంగన మదిని మీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. చాలా బాగుంటుంది అసలు ఈ పాట. యా చక్కటి పాట. ఓకే, సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాం. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి సో నార్మల్గా ఇది కూడా మనం మైదాతో చేస్తూ ఉంటాం, మైదా పిండితో. అలాంటిది గోధుమ పిండితో ఆయన మనకి చేసి చూపిస్తున్నారు. సో అంచులన్నీ మూసేసేయాలి. ఓకే, సో కొద్దిగా పొడి పిండి వేసుకొని ఒత్తుకుందామా? ఎస్, ఇది ఒక ట్రిక్కీ థింగ్ కదా, చాలా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. అంటే మీరు ఫుల్ టైం సింగరేనా ఇప్పుడు? ఎస్, ఫుల్ టైమ్ ఇంటూ సింగింగ్, మ్యూజిక్. సో కంపోజింగ్ కూడా చేస్తాను. కంపోజింగ్ చేశాను, ఒక సాంగ్ రిలీజ్ చేశాను, ఒరిజినల్ కంపోజిషన్. ఇంకోటి 2 సాంగ్స్ రిలీజ్ చేశాను యాక్చువల్లీ. సెకండ్ది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఫస్ట్ది కూడా వచ్చింది. ఫస్ట్ అయితే లాక్డౌన్లో షూట్ చేసాం మేము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ హ్యాపీ. ఓకే, పాడతారా మాకు? షూర్. నా కనులకే కల నువ్వే అంటుంది ఈ మనసే, నా గతములో ఎరుగని ఇదేమి కొత్త వరసే, నాకే నచ్చేసావో నన్ను మార్చేసావో ఏమో ఏమవుతోందో ఈ క్షణం, నీతో రావాలంది ఎంతో చెప్పాలంది మొత్తం దాచేస్తుంది ఈ మౌనం. చాలా బాగుంది. మీరే సంగీతం, మీరే సాహిత్యం కూడా, లిరిక్స్ కూడా మీరు. ఎవరి కోసం చెప్పేశారు ఇప్పుడు నా టెలివిజన్లో చెప్పే. పెళ్ళి అయిపోతుంది, అలాంటివి చెప్పకూడదు ఇప్పుడు. పెళ్ళి అయిపోతుందని చెప్పకూడదా? లేకపోతే చెప్పేదాన్ని. ఓకే, సో ఒత్తుకోవడం అయిపోయింది. ఇదే నేను చేసి ఉంటే ఒక మ్యాప్స్ అన్ని వచ్చేవి దాని మీద. వచ్చేవి కదా, రావాలి అలా మ్యాప్స్ వచ్చి రాంగా 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 ఇలా గుండ్రంగా వస్తుంది కదండి. ఎస్, ఎన్ని మ్యాప్లు వస్తే ఇలా రావాలి. అంటే ఆ మ్యాప్లన్నీ కూడా భూగోళంలోనే ఉన్నాయి కాబట్టి భూగోళం రావడానికి ముందు మ్యాప్లు వేసుకోవాలి. కరెక్ట్, యూర్ రైట్. కానీ తీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ షేపులు చూడండి, వెళ్ళిపోతుంది. ఓకే, వెరీ నైస్. సో పండుగలు కాబట్టి కొంచెం నెయ్యి అది ఏం పట్టించుకోకుండా తిన్నావా లేదా, టేస్టీ ఫుడ్. విజయవాడలో ఎలా జరుగుతుందండి సంక్రాంతి? సంక్రాంతి విజయవాడ ముగ్గులు మెయిన్ గా, ఇంకా గొబ్బెమ్మలు అవి గొబ్బెమ్మలు పెడతారు, భోగి మంటలు వేస్తారు. అక్కడ మొత్తం సందడే సందడి కదా. ఇక్కడ కూడా గాలిపటాలు బాగా ఎగరేస్తారు. ఇక్కడ గాలిపటాలు బాగా ఎగరేస్తారు. ముగ్గులు ఇక్కడ మేము పెడతామండి. మీరు మరీ చెప్తున్నారు. అపార్ట్మెంట్ అయితే ఏంటి, అపార్ట్మెంట్ బయట పోటీ పడి మరీ పెడతాం. మా ఇంటి ముందర పెడతాము, అన్నీ ఇక్కడ చేస్తాం. సో బొబ్బట్ రెడీ అయిపోయిందండి. ఓకే, సో నెక్స్ట్ కార్వింగ్. ఓకే, సో గాలిపటాలు అంటున్నారు కదా, సో అక్కడ తీసుకొచ్చేద్దాం. గాలిపటం చేస్తారా? ఎస్. ఓకే, మా షెఫ్ గారు కార్వింగ్ చాలా బాగా చేస్తారు. వావ్. బ్రెడ్ స్లైస్ తీసుకుంటాను. బ్రెడ్ స్లైస్ మనకు కొంచెం స్క్వేర్లో ఉంటుంది కదా. మెయిన్గా దీనికి పైన ఫిల్లింగ్ చేస్తానండి, అంటే మనకు డిజైన్గా. సో అక్కడ కొంచెం అది స్టిక్ కావడానికి కొద్దిగా టొమాటో సాస్ అప్లై చేస్తున్నాను. ఆ కెచప్ వల్ల స్టిక్ అవుతాయి. ఎస్.
సో ఇక్కడ క్యారెట్ తురుము అలాగే పన్నీర్ తురుము తీసుకున్నాను. సో హాఫ్ వేస్తున్నాను. దెన్ మిగతా హాఫ్ వచ్చేసి పన్నీర్. సో ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫైన్గా చాప్ చేసి కూడా మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లో కావాలనుకుంటే దానిమ్మ గింజలు, ఆరెంజ్ కానీ, గ్రేప్స్ కానీ. బాగుంటుంది అలా కూడా. ఎస్, కలర్డ్ క్యాప్సికమ్ తీసుకున్నా. మిరపకాయ చూసాను. ఎస్, అది కూడా పెడుతున్నాను. ఆలివ్స్ అంటే కైట్స్ పైన చిన్న చిన్న డిజైన్స్ ఎలా పెడతారు కదా, డ్రాప్స్ లాగా లేకపోతే రౌండ్గా. అవును, సో పెద్ద డ్రాగన్ లాగా కూడా తోక ఉంటుంది. ఇంకా అది మన ఇష్టం. అది 4-5 కైట్స్ ఉంటాయి. ఎన్ని తోక. ఎస్, సో చక్కగా పండగ వాతావరణం, కైట్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు చూస్తే చెరుకు ఉంది, ఇక్కడ డెకరేషన్ కూడా ఉంది. సో మంచి పాట కూడా ఉంటే బాగుంటుంది. షూర్, రీసెంట్గా పాడిన మిస్ ఇండియాలోంచి పాడతాను. ఇది నేను హారికా నారాయణ ఇద్దరం కలిసి పాడాను. ప్రతి ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదికై సదా, ఇది గమనం చేరలేవుగా గమ్యానికి గాలివాటుగా, అను నిమిషం చెప్పలేదుగా మరు నిమిషం మిథ్య కాదుగా, నీ తోడుగా ధైర్యముండగా ఓటమనే మాట లేదుగా, నిఘంటు వేది చెప్పలేదే నిరుత్తరాల ఆశయాలే, లిఖించనున్న రేపు రాసే లిపంటుకుంది స్వేధమేలే, తరం తరం నిరంతరం నిరాజనం నిసాహసం, నిషీదిలో నిరామయం జయించదా ఉషోదయం. బాగుంది, అంటే వెరీ నైస్, బాగా పాడారు. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ సినిమా. యా, అండ్ ఆల్సో చాయ్ లవర్స్, టీ ప్రియుల కోసం. టీ ప్రియుల కోసం చాయ్ గురించి. ఓకే, సో బొబ్బట్టు విత్ కైట్ రెడీ టు అవర్ గెస్ట్. మీరు వండి పెట్టారు, మేము మీకు వండి పెట్టాం. థ్యాంక్ యూ. ఖర్జూరం బొబ్బట్టు రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. ఖర్జూరం బొబ్బట్లు తయారీ విధానం. ముందుగా ఖర్జూరం పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. గోధుమ పిండిలో ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఖర్జూరం పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. వీటి మధ్యలో ఖర్జూరం మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసి బొబ్బట్టులాగా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఖర్జూరం బొబ్బట్లు రెడీ. ఓకే, బొబ్బట్టు, ఖర్జూరం బొబ్బట్టు తీసుకో. సో ఇలా ఇలా తెచ్చేయండి. ఇది ఎలా ఉంది? ఆ స్వీట్ బాగుందా, ఈ స్వీట్ బాగుందా అలా అడగదు. పుల్లలు కాకపోతే అదే ఇది ఇదే కదా, బాగుంది. పండుగ రోజు దేనికి అవే అన్ని స్పెషల్గానే ఉంటాయి. ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్గా ఉంది. తీపి కూడా మీరు అన్నట్టుగా ఖర్జూరంకున్న తీపి సరిపోతుందండి. కొంచెం ఆ నెయ్యి వేయడం వల్ల కొంచెం కొద్దిగా పెరుగుతుంది కూడా. సో ఆ స్మెల్ అది సూపర్. చాలా బాగుంది, మంచి ఫుడ్, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గసగసాలని బాగా రుబ్బుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని తలకు బాగా పట్టించేసుకుని 1 గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు బాగా సిల్కీగా ఒత్తుగా పెరుగుతుంది. ఇందాక మీరు స్వీట్ చేశారు, సో ఇప్పుడు హాట్ ఏమైనా చేస్తారు? యా, హాట్లో కూడా చాలా ప్రోటీన్ ఫుడ్ చేస్తాము. అదేంటంటే చిక్కుడు గింజలతోటి పులావ్. చిక్కుడు గింజలతో పులావ్. పులావ్. ఓ బాగుంది. చిక్కుడు గింజల పులావ్.
కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు గింజల పులావుకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిక్కుడు గింజలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. చేసేద్దాం. ఫస్ట్ చేస్తాను. సో ఆయిల్ యాజ్ యూజువల్. దీనిలో ఇప్పుడు మసాలా దినుసులు అన్నీ వేస్తాం. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు కొంచెం లైట్గా వేగాలి కదా. అయ్యాక హలో అని మీరు ప్రారంభించేశారు. దాని తర్వాత మ్యాషప్స్ అవి చేస్తుండేదాన్ని. మామూలుగా చేస్తున్నప్పుడు ఒక మ్యాషప్ని తమన్ గారు చూడటం జరిగింది. సో హీ యాక్చువల్లీ ఆయన ఎన్టీఆర్ గారికి ఏదో మాట వరుసలో ఫోన్లో చూపించారనమాట, ఈ అమ్మాయి అనగనగా సాంగ్ చేసింది ఫీమేల్ వర్షన్, ఒకసారి వినండి అని. ఆయన వెంటనే ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలవచ్చు కదా అన్నారట. సో నాకు ఆయన దగ్గర నుంచి, తమన్ గారి దగ్గర నుంచి కాల్ వస్తే షాక్లో ఉండిపోయాను. అంటే నిజంగా పిలిచారా లేకపోతే ఊరికే కావాలా అని డౌట్ వచ్చింది. బట్ యా, అలా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అరవింద్ సమేతకి చేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు ఎన్టీఆర్ గారు కదా. ఎన్టీఆర్ గారు, తమన్ గారు, త్రివిక్రమ్ గారు. నెక్స్ట్ ఆనియన్స్, ఉల్లిపాయలు వేసేసుకుని, సో ఉల్లిపాయలు వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలా. ఓకే. సో దీనిలో ఇప్పుడు నెక్స్ట్ చిల్లీ కూడా వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు. ఇంత తెలుగు ఒకటేసారి డైజెస్ట్ అవ్వట్లేదు. అవునా, తింటే అరిగిపోతుంది తెలుసా. సో ఇదే టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనడానికి కృషి చేశాను ఇప్పుడు. అంటే తెలుగు ఛానల్ మన అంతా తెలుగులో మాట్లాడాలి తప్పకుండా కదా. ఎస్, మన మాతృభాషని, మాకు ప్రేమ. దాని తర్వాత వెంటనే ఇంకో పాట కూడా పాడేశారు కదా మళ్ళీ తమన్ గారి మ్యూజిక్లోనే. యా, తమన్ గారికి ఆ తర్వాత భాగమతి పాడాను. భాగమతి టైటిల్ సాంగ్ కోరసే, బట్ అందులో అంత పెద్ద గొప్పగా చేసింది ఏం లేదు. ఓకే. యా, అండ్ రీసెంట్గా ఐ స్టార్టెడ్ డూయింగ్ ఒరిజినల్ కంపోజిషన్స్, అంటే లిరిక్ కూడా కొన్నిటికి రాసాను నేనే. అండ్ అలాగే ట్యూన్స్ చేసి ఇప్పుడు రీసెంట్లీ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ కూడా. సో అది లైట్ గా చిన్నగా స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు. ఇవి జస్ట్ ఫ్రై చేసుకుని లైట్గా. ఆల్రెడీ ఉడకపెట్టేసాం కాబట్టి. ఓకే. ఏం నవ్వుకుంటున్నారు? టిపికల్ మదర్స్ లాగా ఇలా కొడుతుంటే అప్పుడు ఒక అందం తెలుసా దానికి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కొడుతున్నారో అర్థం అవుతుంది కదా. ఇంకా ఎవరెవరు ఉంటారు ఫ్యామిలీలో? నేను, అమ్మ, నాన్న, ఒక్కదాన్నే నేను. సో ఎవరు లేరు. సో సంగీతం ఎక్కడ నేర్చుకున్నారండి చిన్నప్పుడు? అమ్మ నాన్న ఇద్దరు క్లాసికల్ సింగర్స్, కర్ణాటిక్ మ్యూజిషియన్స్. సో దానివల్ల సుధాకర్, అంజనా, మోదుముడి సుధాకర్, మోదుముడి అంజనా. సో నాన్న అక్కడ ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నారు. ఓకే. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో. సో చాలా మంది క్లాసెస్ చెప్తారు. అరౌండ్ 50 చిల్డ్రన్ క్లాసెస్కి వస్తారు. రోజు పొద్దు నుంచి రాత్రి సంగీతంలోనే ఉంటుంది మా ఇల్లు అక్కడ. సో ఆ క్లాసెస్కి వస్తారు. అండ్ నాన్న ఈజ్ అన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. సో పర్ఫార్మెన్సెస్ అట్లా చిన్నప్పటి నుంచి అదే అట్మాస్ఫియర్లో, అంబియన్స్లో పెరిగి అలవాటైంది. తర్వాత నేర్చుకుని. సో ఇప్పుడు సాల్ట్, ఉప్పు తీసేస్తానే. ఓకే. నెక్స్ట్ పెరుగు అండ్ లైట్గా పుదీనా. అంతేనా, ఇంకేమైనా వేయాలా? అంతే. ఇది వేసాక కొంచెం దగ్గరకు కన్సిస్టెన్సీ వచ్చాక రైస్ వేసేద్దామా? ఓకే. యా, ఇప్పుడు ఇది మగ్గిపోయింది కాబట్టి మనం రైస్ వేసేద్దాం.
మామూలుగా స్టూడియోలో పాడినప్పుడు ఒక ఎత్తు, స్టేజ్ మీద పాడినప్పుడు ఒక కిక్ ఉంటుంది అవును కదా. అవును. సో అలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ కిక్తో పాటు భయం కూడా ఉంటుంది చాలా, కిక్తో పాటు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ప్రీ లాంచ్ కానీ ఆడియో లాంచ్ ఈవెంట్స్ లో పెద్ద వాళ్ళందరూ ఉంటారు, బాగా మ్యూజిక్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి. నాకు అలా ఎప్పుడైంది అంటే తిరుప్పావై ముల్లపూడి వెంకటరమణ గారు తెలుగులో తిరుప్పావై రాశారు. అవునండి, మీరు అప్పుడు ఉన్నారు. అవును, మీరే హోస్ట్ చేశారు. యా, అప్పుడు నేను ఒక కంపోజిషన్ అలాంగ్ విత్ కీరవాణి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎంఎం శ్రీలేఖ గారు, ఇంకా పెద్ద పెద్ద ఫ్లూట్ నాగరాజు గారు, అందరూ వీళ్ళందరూ ఉంటే నేను ఒక చిన్న పాట అందులో నేను ఒక సాంగ్ చేశాను, కంపోజ్ చేశాను, పాడాను. అది వాళ్ళందరి ముందు నన్ను పిలిచి ఏమైనా మాట్లాడంటే నాకు మాటలు రాలేదు. అలా నుంచి చూస్తూ ఉండిపోయాను అందరినీ, ఏదేదో మాట్లాడేసాను. ఎలా అంటే నా పేరు ఆంధ్ర బ్యాంక్ అండి, వరప్రసాద్ అలా మాట్లాడేసి వచ్చా అనమాట. కానీ బాగా చేశారు. అంటే తిరుప్పావై పాటలన్నీ కూడా చాలా ఫేమస్ అండ్ అందరూ వింటూనే ఉన్నారు. ధనుర్మాసంలో వచ్చే ఈ పాటలు. సో దాంట్లో మీరే కంపోజ్ చేసి పాడడం అన్నది చాలా అరుదైన అవకాశం. అవును కదా, కూడా చాలా ఇప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని. అవును, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు అప్పుడు. సో దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసుకుందాం. మంచి వాసన వస్తుంది ఆల్రెడీ. అదే పులావ్ చేయడం ఇదే ఫస్ట్. అవునా, మీకే స్పెషల్. థ్యాంక్ గాడ్ చెప్పారు తెలుసా. అంటే ఫస్ట్ నాకే ఆ భాగ్యం కలిగింది అనమాట. లేదు లేదు, మీరు ఇప్పుడు తిన్నాక అసలు వరేవా అంటారు. అవునా, షాక్ అవుతారు. అదే భాగ్యం కలిగింది అన్నాను కదా. సో కొంచెం ఈ పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. చిక్కుడు గింజల పులావ్ రెడీ. బాగుంది, థ్యాంక్ యూ. చిక్కుడు గింజల పులావ్ రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. చిక్కుడు గింజల పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు, ఉప్పు, పుదీనా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడు గింజల పులావ్ రెడీ. చిక్కుడు గింజల పులావ్ టేస్టింగ్ టైం. ఎస్, ఇప్పుడు సీజనల్గా మనకు బాగా దొరుకుతూ ఉండే మార్కెట్లో గింజలు కూడా అలా అమ్ముతూ ఉంటారు. ఎక్సలెంట్, సూపర్ సూపర్, బాగా చేశారే. జస్ట్ ఎక్కువ గ్రేవీ అంటే కర్రీస్ ఇంకేం అక్కర్లేదు అసలు. దీంట్లో టేస్టీగా వచ్చింది. కాస్ట్ కొంచెం పెరుగు లేదా పెరుగు చట్నీ ఆ మాత్రం సరిపోతుంది, ఇంకా వేరే గ్రేవీ లేదు, అక్కర్లేదు. చాలా బాగా వచ్చింది. ఈ పుదీనా కూడా వేశారు కదా, దాని ఫ్లేవర్ చాలా డామినేటింగ్ గా ఉంది. ఎస్, మధ్య మధ్యలో గింజలు తగులుతూ. జనరల్గా ఏంటంటే ఆ గ్రీన్ పీస్ ఎక్కువగా, అంటే ఇప్పుడు సీజన్లో అవి కూడా దొరుకుతాయి కాబట్టి వాటితో ఎక్కువ ట్రై చేస్తారు. బట్ ఇలా గింజలతో ట్రై చేయడం సూపర్గా ఉంది. బాగుందండి, చాలా బాగా చేశారు. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మసాలా కూరలు, నాన్ వెజ్ ఐటమ్స్, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి ఏవి చేసుకున్నా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ అందులో వేసుకుంటూ ఉంటాం. మరి ఎప్పటికప్పుడు తయారు చేసుకోలేం కాబట్టి కాస్త తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా ఎక్కువగా కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల వెనిగర్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే అది చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. సో రాజుగారు, నెక్స్ట్ వంట ఏంటి? పండు మిరపకాయ అలాగే కొబ్బరి కాంబినేషన్లో పచ్చడి చేస్తున్నాను. పండు మిర్చి కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. పండు మిర్చి కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 1/4 కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో పచ్చడి చేయడానికి రెడీ? ఎస్, రెడీ అండి. ఓకే, నీకు పచ్చళ్ళు ఇష్టమా? చాలా చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు? అవును, ఏమి లేకపోతే వేడి వేడి అన్నంలో నా పచ్చడి పండు మిరపకాయల కారం వేసుకుని, వెన్న వేసుకుని నిలవ ఉంటాయి కదా. ఇది నిలవ ఉంటుందా అండి? ఉంటుందండి, ఎంత? ఒక 4-5 రోజులు ఉంటుంది. అంతే. ఎస్, అంటే కొబ్బరి వేస్తున్నాం కాబట్టి. ఎస్, కొబ్బరి యాడ్ చేస్తున్నాం కాబట్టి. అవును. సో కొద్దిగా నూనె వేసుకొని
ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అలాగే పండు మిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాం. కొద్దిగా వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయించనక్కర్లేదు, కొంచెం. సో ఈ లోపల మేము పాట పాడుకోవచ్చా? హ్యాపీగా. పర్మిషన్ తీసుకోవాలి కదా ఫస్ట్. ఓకే. సో భీష్మాలో పాట చాలా హిట్ అయింది. అవును. సింగిల్ రెడీ టు మింగిల్. సింగిల్ ఫీమేల్ వర్షన్ మళ్ళీ. ఓకే, అది పాడతాను. పాడండి. మా ఇంటి ముందు ఓ టెంట్ వేసి వెయిటింగ్లే, నా కోసం ఫైటింగ్లే, ఎన్నెన్నో చూశానులే. ఓ అబ్బాయిని చూసి నా హార్ట్ బీట్ స్కిప్పింగ్లే, ఇట్లాంటి ఫీలింగులే నాకైతే రాలేదులే. నా బుగ్గలే ఎరుపెక్కే ఆసే చూడలా, లేరెవరు నాకైతే నచ్చేలా. అయ్యయ్యో సింగిలే, ఐఎమ్ రెడీ టు మింగిలే, ఎన్నాళ్ళు నాకీ బెంగలే, నువ్వు త్వరగా రావా. హోయ్ తారలే నా వైపు తొంగి చూసెలే, రమ్మంటూ నన్నే తోసెలే, నన్నెత్తుకుపోవా. బాగుంటుంది పాట కదా. యా, బట్ ఇప్పుడు నేను పాడకూడదు యాక్చువల్లీ, కొడతారు మా వాళ్ళు వచ్చి. ఎందుకు? పెళ్లి చేసుకుంటూ సింగిల్ రెడీ టు ఇంకా పెళ్లి అవ్వలేదు. స్టాండ్. సో ఇవి వేగిపోయాయండి. సో మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. కలర్ ఎంత బాగుందో కదా అసలు, ఎర్రగా. ఎంత ఇటాలియన్, స్పానిష్ ఇట్లా వంటలు చేసుకున్నా తెలుగు వంటలు అంతే. మనగా నోటికి పచ్చడి, అన్నం, నెయ్యి పడంది, అబ్బే ముద్ద దిగడం కష్టం. సో దీంట్లోనే పచ్చి కొబ్బరి ముక్కలు, సరిపడా ఉప్పు, రుబ్బేయండి అంతేనా? ఎస్. ఎప్పుడైనా రుబ్బురోల్లో వేసి రుబ్బావా? అవునా? నిజమే, నమ్మాలి. నిజంగా. గోంగూర పచ్చడి ఆహా, మా అమ్మది ఒక చిన్న ఇట్లా చేసాం. చిన్న రోకలు. సో పచ్చడి రెడీ. దీనికి మనం పోపు పెట్టేసుకున్నాం. సో ఇందాక వేయించుకున్నాం కదా, సో దీంట్లోనే కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలు, దీంట్లోనే కొద్దిగా పప్పుల పోపు అండి. సో పచ్చడిలో కూడా చాలా మందికి పప్పులు ఇష్టం. మామూలుగా ఏంటంటే ఇది పండు మిర్చి మనం కచ్చా పచ్చగా చేసేసుకొని కొంచెం తను చెప్పినట్టు ఇందాక గల్లు 10 వేసేసి జాడీలో వేసి పెట్టేస్తారు. కావాల్సినప్పుడు తీసుకొని మళ్ళీ కొంచెం కొద్దిగా కావాల్సిన ఫ్లేవర్స్ దాంట్లో యాడ్ చేసి పోపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం పులుపు తగలాలి మనం అంటే కొద్దిగా దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు అలా కావాలనుకుంటే. ఎస్. ఓకే. సో ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా పక్కకు జరిగేది. కానీ ఇవన్నీ ఉండాల్సిందే పోపులో, అప్పుడే ఆ పచ్చడికి రావాల్సిన టేస్ట్, గుమ్మగుమ్మలు అన్నీ వచ్చేస్తాయి. సో ఇంతమంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో సింగర్స్, అందరు ఫ్రెండ్స్ అయ్యారా మీకు? చాలా మంది. యా, ఫ్యామిలీ, మోర్ దాన్ ఫ్యామిలీ సమ్టైమ్స్. ఓకే. సో దీంట్లో స్టవ్ ఆపేసేసి పచ్చడి యాడ్ చేసేద్దాం. సో ఇది ఒక్క నిమిషం అలా తిప్పేద్దామా? దీన్ని తిప్పేస్తాను. ఆయన అలా తిప్పే లోపల మరో మంచి పాట మా కోసం. రీసెంట్ వకీల్ సాబ్ మగువా మగువా నా పర్సనల్ ఫేవరెట్ కూడా. నాకు లిరిక్ చాలా ఇష్టం ఆ సాంగ్ది. చాలా మంచి సాహిత్యం, చాలా మంచి సాహిత్యం ఉంటుంది. అవును. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట,
అలుపని రవ్వంతాననే అనవంట వెలుగులు పూస్తావో వెళ్ళేదారంతా సా గమపమాగసా గమపమాగసా గమపమాగ గమపమాగ గమని పామసా. బ్యూటిఫుల్ సాంగ్. Yeah. ఈ పండగ రోజు మా విమెన్ వ్యూవర్స్ అందరికి డెడికేటెడ్ అంతే కదా. యా, మా డై హార్డ్ వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు. అవును, మా మమ్మీ రోజు చూస్తుంది. ఎవరి దాకానో ఎందుకు. సో ఓకే, సో రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో పండు మిర్చి కొబ్బరి పచ్చడి రెడీ. ఆ తీయని గాత్రానికి ఈ కారం పచ్చడి. థ్యాంక్ యూ. మరి మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేసేద్దాం. పండుమిర్చి కొబ్బరి పచ్చడి తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పండుమిరపకాయలు వేసి వేయించాలి. మిక్సీ జార్లోకి దీన్ని తీసుకుని దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలపాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పండుమిర్చి కొబ్బరి పచ్చడి రెడీ. పండుమిర్చి కొబ్బరి పచ్చడి. ఆ కలర్ చూస్తుంటేనే ఎంత బాగుందో. పండు మిర్చి చాలా మంది అదే దానికి టెంప్ట్ అవుతారండి కలర్. అది క్యారెట్ పచ్చడి లాగా ఉంది. ఆ కొబ్బరి కమ్మదనం. బాగుందండి, కారం కారంగా. ఇలా ఉత్తినే మట్టుకు మీరు అస్సలు తినద్దు. అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, బికాజ్ చాలా కారంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఓకే అండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిదని మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం. అందుకనే పాలకూర, కొత్తిమీర ఇలాంటి వాటిని కనుక మన డైట్లో భాగంగా చేసుకున్నట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు అందడంతో పాటు జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. ఇవాళ పండగ స్పెషల్ వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు చూసిన రెసిపీ బెల్లం అటుకుల పొంగలి. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే ఇందులో అటుకులు ఉన్నాయి, అలాగే పెసరపప్పు కూడా ఉంది. ఈ రెండు మనం కాంబినేషన్గా చూస్తే మటుకు ఒక గుడ్ హెల్దీ కాంబినేషన్. అంటే జనరల్గా మనము అన్ని ఐటమ్స్లో ప్రోటీన్ వాల్యూ ఎంత ఉందనో చూస్తాం, కానీ ప్రోటీన్ క్వాలిటీ కనుక మనం చూస్తే ఇలా రైస్ అండ్ దాల్ కాంబినేషన్, అంటే రైస్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని ప్లస్ దాల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని తీసుకొని కంబైన్ చేసి ఏ రెసిపీ చేసినా కూడా దానిలో ప్రోటీన్ క్వాలిటీ అనేది అడిక్వేట్గా ఉంటుంది. అలాగే ఈ రెండు ఐటమ్స్ కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయాయి కాబట్టి చాలా చిన్న పిల్లలకి మనం పెట్టాలనుకున్నప్పుడు కానీ చాలా బాగా పనికొస్తుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఏమి ఇబ్బంది లేకుండా. అలాగే ఇందులో బెల్లము, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు. సో ఏవి అన్వాంటెడ్ ఇంగ్రీడియంట్స్ లేకుండా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం కాబట్టి వీనింగ్ ఫుడ్ లాగా కూడా మనం ఇది యూస్ చేయొచ్చు. అలా సాఫ్ట్గా చేసేసి ఇంకొంచెం కన్సిస్టెన్సీ మనకి కావాల్సినంత చేసుకోవచ్చు. సో ఓవరాల్గా గుడ్ ఇంగ్రీడియంట్, గుడ్ రెసిపీ, గుడ్ ఇంగ్రీడియంట్స్తో ఉన్న ఒక గుడ్ రెసిపీ కాబట్టి మనము అప్పుడప్పుడు మన రెగ్యులర్ పొంగల్ బదులు ఇది చేసుకుంటే ఒక హెల్దీ రెసిపీ ఐడెంటిఫై చేసినట్టు అవుతుంది. మనం చూసిన రెసిపీ ఖర్జూర బొబ్బట్లు. ఇది ఒక గుడ్ హెల్దీ రెసిపీ కేటగిరీలోకి వస్తుంది. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే కూడా అన్ని మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. గోధుమ పిండి ఉంది, ప్లస్ ఖర్జూరాలు ఉన్నాయి. మనము గోధుమ పిండిలో ఎందుకు ప్రిఫర్ చేస్తాము, మైదా పిండి కంటే గోధుమ పిండి ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే అందులో పీచు పదార్థంతో పాటు కొంచెం అదర్ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలాగే మనము మైదా పిండితో ఏది చేసినా కూడా, అంటే చపాతీ కానీ ఇట్లా బొబ్బట్లు కానీ ఏది చేసినా కూడా చాలా త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంతవరకు గోధుమ పిండి యూజ్ చేయగలుగుతామో అది ట్రై చేస్తూ ఉండాలి. ఈ రెసిపీలో స్టఫింగ్ కోసము ఖర్జూరాలు యూజ్ చేశారు. సో న్యాచురల్ స్వీట్నెస్ ఇచ్చే ఒక ఫ్రూట్ బేస్డ్ స్వీట్నెస్ కాబట్టి డెఫినెట్గా షుగర్ కంటే బెల్లం కంటే కూడా బెటరే. ఇందులో మనము న్యూట్రియంట్ క్యాలరీస్ ఆఫ్ కోర్స్ కొన్ని క్యాలరీస్
క్యాలరీస్ వస్తాయి, స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. అలాగే దానిలో అడిషనల్గా ఏమన్నా బెనిఫిట్ ఉందా అని చూస్తే మనకి పొటాషియం అనే గుడ్ ఎలక్ట్రోలైట్ అనేది మనకి డేట్స్ నుంచి లభిస్తుంది. సో మనము ఈ రెసిపీ కొంచెం కంప్లీట్లీ హెల్దీ రెసిపీ కాబట్టి మనము మోర్ ఫ్రీక్వెంట్లీ మన డైట్లో చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో కొద్దిపాటి నెయ్యి యాడ్ చేస్తున్నారు. నెయ్యిలో మనకి ఫ్యాట్ క్యాలరీస్ వస్తాయి, దానిలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా వస్తాయి కాబట్టి మనం స్మాల్ క్వాంటిటీలో కనుక నెలలో ఒక 1/2 kg వాడుతున్నాము మొత్తం ఫ్యామిలీ కోసం, అంతకంటే ఎక్కువ వాడట్లేదంటే అది కూడా ఒక గుడ్ ఇంగ్రీడియంట్ లాగా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. యూజువల్గా ఇలా బొబ్బట్ చేసినప్పుడు ఇందులో మనము డీప్ ఫ్రై ఏం చేయట్లేదు కాబట్టి ఒక బొబ్బట్ నుంచి మనకి రఫ్లీ అబౌట్ ఒక 70-80 క్యాలరీస్ వస్తాయి కాబట్టి మనము ఒక డెజర్ట్ లాగా కానీ ఒక స్వీట్ లాగా కానీ ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ చిక్కుడు గింజల పులావ్. సో ఇది ఒక న్యూ వేరియేషన్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే చిక్కుడు గింజలు ఉన్నాయి, ప్లస్ బాస్మతి రైస్ అండ్ మసాలా దినుసులు ఉన్నాయి. చిక్కుడు గింజలు ఎందుకు మనకి బెనిఫిషియల్ అని చూస్తే అది ఒక ఫార్మ్ ఆఫ్ పప్పే, లెగ్యూమ్స్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. కాకపోతే మనం రెగ్యులర్గా తినే పప్పునే కంటే చాలా టెండర్గా ఉంటుంది, యంగ్ షూట్ నుంచి వస్తుంది కాబట్టి మోర్ ఈజీలీ డైజెస్టబుల్ ఉంటుంది. ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఈజీలీ డైజెస్టబుల్ ఉంటుంది. సో మనకి సీజనల్లీ అవైలబుల్ ఉన్నప్పుడు, అబండెంట్గా అవైలబుల్ ఉన్నప్పుడు సింపుల్ పులావ్ రైస్ చేసే బదులు, వెజిటబుల్ పులావ్ రైస్ చేసే బదులు మనం కనుక ఈ గింజలతో కనుక ఎలాంటి గింజలైనా కనుక యూస్ చేస్తే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఈజీ టు డైజెస్ట్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇస్తాయి. సో ఈ రెసిపీలో దాల్ బేస్డ్, ప్రోటీన్ బేస్డ్ ప్లస్ రైస్ బేస్డ్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఒక హెల్దీ కాంబినేషన్. ప్రోటీన్ కంటెంట్తో పాటు ప్రోటీన్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగా లభిస్తుంది. సో చాలా గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కానీ పప్పు తింటే అరగట్లేదు, బ్లోటింగ్ వస్తుంది, అట్లాంటి వాళ్ళు ఇట్లా టెండర్గా ఉండే చిక్కుడు గింజల్ని ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ వస్తుంది, ప్లస్ ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. మనం చూసిన రెసిపీ పండు మిరపకాయ కొబ్బరి పచ్చడి. ఇది పండుగలు వచ్చినప్పుడు డెఫినెట్గా అందరి ఇంట్లో తయారు చేస్తూ ఉంటారు. హెల్దీయా కాదా అని చూస్తే మనం వేసుకున్న క్వాంటిటీ ఆఫ్ పండు మిరపకాయలని బట్టి, మరి క్వాంటిటీని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. మరీ ఎక్సెసివ్ స్పైసీ లేకుండా ఉంటే కనుక మనము ఫ్రెష్ కోకోనట్ వాడతాము, ఫ్రెష్ కొబ్బరి వాడతాము. సో ఫ్రెష్ కొబ్బరిలో 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి పీచు పదార్థం వస్తుంది, పొటాషియం లాంటి గుడ్ న్యూట్రియంట్స్ వస్తాయి. ఎండు కొబ్బరికి కంపేర్ చేస్తే సగానికి సగం క్యాలరీస్ ఉంటాయి. అంటే ఎండు కొబ్బరిలో 700 క్యాలరీలు ఉంటే ఇందులో అప్రాక్సిమేట్లీ 400 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. సో ఒక ఫ్రెష్ ఇంగ్రీడియంట్తో ఒక గుడ్ టేస్టీ హెల్దీ మనం పచ్చడి తయారు చేస్తున్నాం కాబట్టి ఇది ఒక గుడ్ హెల్దీ చట్నీ పచ్చడి కిందకు వస్తుంది కాబట్టి మనం అప్పుడప్పుడు మన డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తెలుగువారి భోజనంలో నెయ్యికి అగ్రస్థానమే దక్కుతుంది. ఎంతగా కొలెస్ట్రాల్ భయం వేధిస్తున్నా కాస్త నెయ్యి వేసుకొని, ఆవకాయ వేసుకొని అన్నం కలుపుకొని తింటూ ఉంటారు. పప్పులో నెయ్యి వేసుకుంటూ ఉంటాము. టేస్టీగా ఉంటుంది. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా పెద్దగా చెడేమీ చెయ్యదు. కానీ నెయ్యి బయట తీసుకోవడం కంటే ఇంట్లో తయారు చేసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది కదా. ఇంట్లో వెన్న కాచుకుని నెయ్యి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. నెయ్యి దించేసుకునే ముందు 1 స్పూన్ మజ్జిగ కనుక యాడ్ చేసుకున్నట్లయితే నెయ్యి మరింత రుచికరంగా కమ్మటి వాసనతో ఉంటుంది. మీ తెలుగు రుచిని మీరిప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. శృతి రంజని, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చారు, చక్కగా బోల్డని పాటలు పాడుతూ మమ్మల్ని అలరిస్తూ మంచి మంచి వంటలు చేసి పెట్టారు. థ్యాంక్స్ అండి. కూడా మీరు మంచి మంచి ఫుడ్ చేసి చాలా ఇట్స్ వెరీ నైస్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ రాజు గారు, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ వంటలు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరోసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.